వాళ్ళే మళ్ళీ ఆ పిటిషన్ ని వాపస్ తీసుకుంది వాళ్ళు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ రోజున దస్తగిరి బయటకు వచ్చి నేను కొన్ని నిజాలు చెప్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవునా కాదు అంటే అందులో నిజం ఉంది లేదు ఏదో ఒకటి వచ్చి అసలు సిబిఐ ముందర ఇప్పటి వరకు కరెక్ట్ గా మాట్లాడలేదు అవినాష్ రెడ్డి. సిబిఐని వెళ్ళి ఎంక్వైరీ చేస్తామని చెప్పి కర్నూలుకి వెళ్తే ఎంత నాటకాలు చేశారో అందరం చూసాం కదా. సో అండ్ ఆల్సో మొన్న ఏం చూసామంటే దస్తగిరికి సంబంధించి వాళ్ళ నాన్నగారి మీద దాడి జరిగింది కూడా మొన్న మనం చూసాం. సో ఇవన్నిటి దరిమెల ఒక రకమైనటువంటి అంటే అంబిగ్యూటీ ఇన్ ద సెన్స్ నిజంగా కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వాళ్ళు ఒక రకంగా అంటే ఇప్పుడు దస్తగిరి మీద కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వాళ్ళని భయపెడుతున్నారా అనేటువంటి ఒక అనుమానం అనేటువంటిది ఎవరికైనా వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో. సో అనుమానాలను నివృత్తి చేయాల్సింది పోలీసులు, అలానే అవినాష్ రెడ్డి గారు. సో ఆయన ఏ రోజున బయటకు వచ్చి నాకేమీ సంబంధం ఉందని చెప్పడు, లేడని చెప్పడు, ఏమీ చెప్పడు ఆయన. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటాను నేను. ఎందుకు వెయిట్ అండ్ వాచ్ అని అంటున్నా అంటే ఇప్పుడు మ్యాటర్ సబ్జుడీస్ ఉందండి. మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అంటే ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. ఎట్లా సపోర్ట్ చేయాలి, మీరు నిజంగా కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా, అవును కాదు అనేటువంటిది మీకు అంత కమిట్మెంట్ ఉంటే మీరు వెళ్ళి చెప్పాలి కదా. అదే అవినాష్ రెడ్డి చెప్పట్లేదు కదా, డౌట్ ఏముంది అందులో? సిబిఐ చెప్పింది కదా, ఛార్జ్ షీట్ లో కూడా మెన్షన్ చేసింది కదా, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు అక్యూజ్డే కదా. సో అలాంటప్పుడు డౌట్ ఏముంది అందులో? అతను ఇన్వాల్వ్ ఉన్నాడు అనేటువంటి మాట ఏజెన్సీస్ చెప్తున్నాయి, లేదు నేను లేను అనే మాట కూడా అతను చెప్పట్లేదు కదా. అతను చెప్పట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దస్తగిరి మొన్న నేనేదో పోటీ చేస్తానని ఎక్కడో చెప్పినట్టు చెప్పంగానే వెంటనే వాళ్ళ నాన్నగారి మీద దాడి చేయడం జరిగింది. సో దాడుల సంస్కృతిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఇవాళ కొత్త కాదు, అది 4.5 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో డెఫినెట్ గా ఇంకా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి, అతను బయట ఉంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దయచేసి అతను బెయిల్ పిటిషన్ ని మీరు రద్దు చేయండి అని చెప్పి కోరుతున్నాడు. తప్పే ఉందంటాను నేను. అంటే సబ్జుడీస్ మ్యాటర్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా దాన్ని ఇచ్చేయలేం, కానీ మనం అంటే జస్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇచ్చానండి. ఓవర్ వ్యూ అనుగుణంగా మనం కనుక తీసుకుంటే అవును నిజమే కదా, డౌట్ వస్తుంది కదా. అతను ఒక ఎఫ్లుయెంట్ ఫ్యామిలీకి చెందినటువంటి వాడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి అతని సోదరుడు, అలానే అతను సొంతగా ఒక ఎంపీ. సో ఖచ్చితంగా అతను రేపు పొద్దున అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడు అనడానికి ఎలా చెప్తాం? మొన్న కర్నూలులోనే సాక్షాత్తు ఎస్పీ గారే చేతులు ఎత్తేసాడు కదా, నాకు సంబంధం బాబాయ్ నా వల్ల కాదు, లా అండ్ ఆర్డర్ నేను మెయింటైన్ చేయలేను అన్నాడు. ఎవరు? ఇవాళ దస్తగిరి గురించి మాట్లాడుతున్నాం మనం. సిబిఐ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ వస్తేనే మేము చెయ్యలేమండి, మేము సపోర్ట్ చేయలేమండి అని చెప్పారు వాళ్ళు. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అంటున్నాను. సో అతను చెప్పేటువంటి దాంట్లో కూడా నిజం ఉంది, అతని భయంలో కూడా అర్థం ఉంది. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఇలాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ బయట ఉంటే ఖచ్చితంగా కేస్ ఫ్యాక్ట్స్ మీద, కేసుకి సంబంధించినటువంటి సాక్షుల మీద, అలాగే కేసు వివరాల మీద కూడా, అంటే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు కదా. సో అందుకనే దే ఆర్ ఆస్కింగ్ హిమ్ టు బి